గత రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక క్లైమాక్స్కు చేరినట్లేనా? గులాబీ బాస్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం దేనికి సంకేతం? కేసీఆర్ విచారణతో కేసులో క్లారిటీ రానుందా? ట్యాపింగ్లో సూత్రధారులెవరు, పాత్రధారులెవరనేది తేలిపోనుందా? శిక్ష పడాల్సి వస్తే ఎవరెవరిపై చర్యలుంటాయి? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ మేడకు చుట్టుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవా? ట్యాపింగ్ గుట్టు విప్పితే కాంగ్రెస్కు కలిగే రాజకీయ ప్రయోజనం ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకే ఈ ఎత్తుగడన? మాజీ సీఎం కేసీఆర్ కు ట్యాపింగ్ నోటీసులు. హరీష్, కేటీఆర్, సంతోష్ ఇప్పుడు గులాబీ బాస్ వంతు. కేసీఆర్ విచారణతో ట్యాపింగ్ అంశం కొలికి రానుందా? బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటే ఎవరెవరిపై చర్యలుంటాయి? ట్యాపింగ్ గుట్టు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ గత 2-3 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోన్న అంశమిది. బీఆర్ఎస్ హయాంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లతో పాటు బిజినెస్ మెన్స్, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది ప్రధాన ఆరోపణ. 2024 ఎలక్షన్స్ ప్రధానంగా దీని చుట్టే తిరిగాయి. కట్ చేస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి పవర్లోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇప్పటికే ట్యాపింగ్ ఆరోపణల్లో పాత్రధారులైన ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన మాజీ అధికారులు అరెస్ట్ అయ్యారు. అలాగే ట్యాపింగ్ బారిన పడ్డవారి వాంగ్మూలాలు, ట్యాపింగ్ చేయించిన వారిని విచారించింది సిట్. అయితే విచారణ పేరుతో ఈ కేసు గత 2 ఏళ్లుగా సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అసలు దీన్ని తేల్చుతారా లేక కేవలం పొలిటికల్ విమర్శగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆ విమర్శలకు చెక్ పెట్టేలా దర్యాప్తులో దూకుడు పెంచింది సజ్జనార్ నేతృత్వంలోని సెకండ్ సిట్. బీఆర్ఎస్ బిగ్ లీడర్స్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను బ్యాక్ టు బ్యాక్ విచారించిన సిట్ ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో కేసు క్లైమాక్స్కి చేరిందా? ట్యాపింగ్ గుట్టులో అసలు దోషులెవరో తేల్చి చర్యలు తీసుకోనున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్తో తమకేం సంబంధం? అది పోలీసుల పని. సంఘ విద్రోహక శక్తులపై నిఘా కోసం పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, అంతేగాని తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించలేదని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్న మాట. గతంలో కేసీఆర్ కూడా ట్యాపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేశారు. కానీ ట్యాపింగ్ బారిన పడ్డామని ఎవరైతే భావిస్తున్నారో వారు మాత్రం మావోయిస్టుల వంకతో తమ ఫోన్లను ట్యాప్ చేసి తమ కదలికల్ని తెలుసుకున్నారని, పర్సనల్ విషయాలను కూడా విన్నారని, అలాగే ఉప ఎన్నికల టైంలో ప్రత్యర్థి లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి డబ్బు అందకుండా చేశారని చెప్తున్నారు. ఇది ఇప్పటికే అరెస్ట్ అయిన వారు అంతా పెద్దాయన ఆదేశాల మేరకు చేశామని చెప్పినట్టు కొన్ని లీక్స్ బయటికి రావటం కలకలం రేపింది. మొత్తానికి ట్యాపింగ్ కేసులో చేతులన్నీ హరీష్, కేటీఆర్, సంతోష్, కేసీఆర్ వైపు చూపిస్తున్నారు. ఇలాంటి టైంలో వరుసగా ఆ లీడర్లందరికీ నోటీసులు ఇవ్వటం, ఫైనల్గా కేసీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధం కావడంతో ఈ అంశంలో ఎలాంటి క్లారిటీ రానుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్లో కేసీఆరే బాస్. 10 ఏళ్లు గవర్నమెంట్ని నడిపింది ఆయనే. దీంతో ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో ఇక ట్యాపింగ్ అంశం క్లైమాక్స్కి చేరినట్టేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ అంశాలను సిట్ అధికారులు కేసీఆర్ వద్ద ప్రస్తావించనున్నారు? మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు చెప్పిన విషయాలతో పాటు హరీష్, కేటీఆర్ చెప్పిన వాంగ్మూలంలోని అంశాలను కేసీఆర్ వద్ద ప్రస్తావించనున్నారా? కేసీఆర్ విచారణ అనంతరం సిట్ దర్యాప్తు ముగిసినట్టేనా లేక ఇంకెవరినైనా విచారిస్తారా? ట్యాపింగ్లో సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనేది తేలిపోనుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటుతో పాటు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్తోనే బయటపడిందా? ఎన్నికల టైంలో ట్యాపింగ్ చేయించి ప్రత్యర్థి పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేశారా? ఈ ఆరోపణలన్నీ కేసీఆర్ విచారణతో ఓ కొలిక్కి రానుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసులు అరెస్ట్ అయ్యారు. వీరితో పాటు ఇందులో రాజకీయ కుట్ర కూడా ఉందని తేలితే బీఆర్ఎస్లో ఎవరెవరిపై చర్యలుంటాయి? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటే రాజకీయంగా ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అన్న పొలిటికల్ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచటం, ఏకంగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వటంతో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తోందా అన్న చర్చలు జరుగుతున్నాయి. దీనివల్ల కాంగ్రెస్కు వచ్చే పొలిటికల్ మైలేజ్ ఏంటి అన్న డిబేట్స్ నడుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా నోటీసులు ఇవ్వటాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి జనాలను డైవర్ట్ చేయటానికి కేసులు, నోటీసులు, విచారణలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గులాబీ దళం ఫైర్ అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని ఇబ్బంది పెట్టాలని రేవంత్ ఇలా చేస్తున్నారని పింక్ లీడర్లు ధ్వజమెత్తుతున్నారు. ఇది విచారణ కాదని ప్రతీకారమని కేటీఆర్ మండిపడ్డారు. మరి రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయి? ఎవరికి ఇది పొలిటికల్ మైలేజ్ ఇవ్వనుందో చూడాలి.